పారిజాతానికి డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించి నిజం బయటపెట్టిన జోష్న. పారిజాతం జోష్న మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక అల్లుడు మా అమ్మ ఈ కార్యక్రమం అయ్యే లోపలనే నిజం బయట పెట్టేసేలా కనిపిస్తుంది. పారు ఎక్కడ ఆపాలో తెలుసులే, తను ఆగుతుంది, నువ్వేమీ కంగారు పడుకు మావయ్య అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే నా కూతురికి అన్ని అందాలు జరగాలని, అసలు ఇదంతా నా ఇంట్లో జరగవలసిన ముచ్చట, కాకపోతే ఏం చేస్తాం, ఇంకా నా కూతురు గురించి పూర్తిగా నిజం బయట పెట్టలేని నిస్సహాయంలా ఉండిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ్ అయితే. ఇక దీప మీద సుమిత్ర అయితే మాత్రం చాలా కోపంగానే ఉంటుంది. జోష్న విషయంలో జరిగిన దానికి జోష్న అంతగా సుమిత్రను ఇక రెచ్చగొట్టడంతో సుమిత్ర ఇదంతా దీప కావాలనే చేసిందని చెప్పేసి తనకంటూ దగ్గరుండి అమ్మలా అన్నీ చేసిన ప్రేమని మాత్రం అందివ్వలేకపోతుంది సుమిత్ర అయితే. అమ్మ నాకు తెలుసు నువ్వు నేనన్న మాటలకి హర్ట్ అయ్యావని, కావాలనే జోష్న కావాలనే అమ్మని రెచ్చగొట్టింది అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే ఇక కాంచనైతే అంటూ ఉంటుంది, నాన్న దీప కావాలని ఏదీ చేయదు, తన మనసులో ఉన్న బాధని అలా బయట పెట్టింది, మీకు తెలియందేమీ కాదు కదా. అవును అర్థమవుతుంది దీప, ఈ విషయంలో నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇక అత్త జోష్న మాట్లాడిన మాటలు కారణంగా నువ్వు జోష్నతో అలా మాట్లాడడంతో అత్త బాధపడుతుంది. అత్తకి జోష్న అంటే చాలా ఇష్టం, జోష్న గురించి అత్తకి పూర్తిగా తెలియదు కాబట్టి అత్త అలా ప్రవర్తిస్తుంది. అదే నువ్వే తన కూతురు అని తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా అత్త మనసులో మార్పు వస్తుంది, అంతవరకు ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి కార్తీక్ దీపతో చెప్తూ ఉంటాడు. ఏరా కార్తీక్, మీ అత్త గురించి బాధపడుతున్నావా? ఏమీ లేదు, అత్త మనసు చాలా మంచిది, ఖచ్చితంగా అత్త దీపని అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు. ఒక తల్లి కూతుర్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అత్త దీప మాట్లాడిన మాటలకి హట్ అయ్యింది, కానీ ఆ తర్వాత తన మనసుకి తనే సర్ది చెప్పుకొని అమ్మలా దీపకు అన్నీ చేసింది. అత్త మనసు చాలా గొప్పది, ఇంతకన్నా మంచి మనసున్న వాళ్ళు ఎవరుంటారు? దీపకి అమ్మలా, అలాగే మావయ్య నాన్నలా వాళ్ళని ఇక నిజంగా చాలా గొప్పగా ఊహించుకుంటూ ఇక దీప అయితే తన మనసులో గుడినే కడుతుంది. అలాంటప్పుడు వాళ్ళు కూడా దీపకు అంతే విధంగా ఇక దీపను ఎంతగానో ఇష్టపడుతున్నారు, కన్న కూతురు స్థానాన్ని ఇచ్చి చూసుకుంటున్నారు. కాకపోతే చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, ఎవరు వాటికి కారణమో, ఎవరు ఇవన్నీ జరగడానికి కారణం అవుతున్నారో, ఎవరు ఈ పరిస్థితులు సృష్టిస్తున్నారో అన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ఎవ్వరూ ఏమీ తెలియనట్టు ఉంటారంతే. కానీ పరిస్థితులు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండవు, అన్నీ మారుస్తాయి. అలాగే అన్ని రోజులు మనవే అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒక రోజున మంచి గెలుస్తుంది, చెడు ఓడిపోతుంది, ఆ రోజు అన్నీ బయటకు వస్తాయని కార్తీక్ అంటూ ఉంటాడు. సరేరా, ఇప్పుడు దీప విషయంలో నేనేమీ బాధపడడం లేదు. ఆ క్షణం కోపం వచ్చిన మాట నిజమే, ఎందుకంటే జోష్నని ఎప్పుడు నేనే ఒక్క మాట అనుకోలేదు. అలాంటిది దీప అలా మాట్లాడేసరికి నాకు కాస్త బాధ కలిగింది. ఆ తర్వాత నేనే సర్ది చెప్పుకున్నాను. మీ పెళ్లి రోజు నాడు జోష్న నిన్ను ఇక హాస్పిటల్ అంటూ గుడి అంటూ తనని ఇక నీ దగ్గరికి రానివ్వకుండా దీపను నిన్ను వేరు చేసి నిన్ను తన చుట్టూ తిప్పుకుంది. అందుకనే దీపకంత కోపం వచ్చింది. దీపస్థానంలో నేనున్నా కూడా అలానే కోప్పడతానులే. ఆ విషయంలో నాకు ఇంకా కోపం ఏమీ లేదు. నాకు తెలుసత్తా, నువ్వు మంచిదానివి, అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. దీపకు దగ్గరుండి ఇలా సారి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ స్థానంలో దీపకి ఎప్పుడూ నువ్వు ఉంటావని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటాను. దీపని ఎప్పుడూ కూతురులాగే చూసుకుంటాను. కానీ నా మనసు బాధపడకుండా ఉంటే చాలు. దీప విషయంలో నేనెప్పుడూ కూడా దీపని బాధ పెట్టాలి అనుకోను. దీప కూడా అలా ప్రవర్తిస్తే చాలు, అంతకుమించి దీప నుంచి నేనేమీ ఆశించడం లేదు అని చెప్పేసి సరే పద వెళదామా, ఇక వెళదాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర.
సుమిత్ర ఇక అందరినీ తీసుకుని బయలుదేరుతుంది. అందరూ కూడా అక్కడి నుంచి సంతోషంగానే బయలుదేరుతారు. పెద్ద గొడవని సృష్టించాలని, దీప మీద వాళ్ళ మనసు పూర్తిగా విరిచేయాలని, ఆ కార్యక్రమంలో దీపను మరింతగా అవమానించాలని ప్లాన్ చేసుకుంటుంది జోష్న. కానీ పారిజాతం కానీ కార్తీక్ కానీ ఆ విషయాన్ని ఎక్కడా ముందుకు వెళ్ళనివ్వకుండా, పారిజాతం దీప తన మనవరాలు అనుకుంటుంది కాబట్టి జోష్న విషయంలో అడ్డుకుంటూ వస్తుంది. అలా జోష్న ఆటని కట్టిస్తుంది. నాకు తెలిసే మనవరాల, నువ్వు నా మనవరాల్ని ఇరికించి, నా మనవరాల్ని వీళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని చేసి నువ్వు గొప్పదానివి కావాలని చూస్తున్నావు. మీ అమ్మకు నీ గురించి నిజం తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో. ఇక నువ్వు చేస్తున్న పనులు, చెయ్యబోతున్న పనులు, నీ ఆలోచనలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండవు. ఎందుకంటే నా పెంపకం కదా, నువ్వు అందుకే అలా తయారయ్యావు. రేపన్న రోజు నిజం కార్తీక్ అన్నట్టుగానే తెలుస్తుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమవుతుందో, నా పరిస్థితి ఏమవుతుందో అప్పుడు చూసుకుందామని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఇలా పారిజాతం ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. పారిజాతం అయితే ఇక చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళబోతూ ఉండగా, పిన్ని ఈరోజు నువ్వు చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. చాలా రోజుల తర్వాత నన్ను నువ్వు మెచ్చుకున్నావు దశరథ. నువ్వు ఎప్పుడూ కూడా నన్ను మీ అమ్మలా చూడకపోయినా నాకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చావు. నన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. అలానెప్పుడూ కూడా నా ఆలోచనల్ని నువ్వు ఇక మెచ్చుకునేది లేదు. నేనెప్పుడు నువ్వు మెచ్చుకునేలా ప్రవర్తించలేదులే. కానీ ఈరోజు నీ నోటి నుంచి నా విషయంలో పొగడ్తు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా విషయంలో నువ్వు ఆనందంగా ఉన్నాను అనడం కూడా చాలా హ్యాపీగా ఉంది. దీపకి అన్ని దగ్గరుండి మీరు జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. సుమిత్ర కోపంతో ఎక్కడ దీప విషయంలో తనని బాధ పెడుతుందేమో అనుకున్నాను. కానీ మీరు పెద్ద మనిషిలా పక్క నుండి బాగానే సర్ది చెప్పి సుమిత్ర చేతే అక్కడ కార్యక్రమాన్ని జరిపించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు దశరథ. ఎందుకంటే కన్న కూతురు కదా, కన్న కూతురు విషయంలో ఎన్నో చెయ్యాలని ఆశపడతాడు. కానీ జోష్న విషయంలో నిజం బయట పెట్టలేక సుమిత్ర ఎక్కడ మళ్ళీ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందేమో అని చెప్పి మౌనంగా తనలో తనే బాధపడుతూ ఉంటాడు దశరథ. అయితే కన్న కూతురికి అన్నీ తన కళ్ళ ముందే ఆనందంగా జరిగేసరికి, అది కూడా ఎవరైతే తనకు అన్యాయం చేశారో తన చేతుల మీదుగానే తనే దగ్గరుండి జరిపించడం అనేది ఇంకా మరింత సంతోషాన్ని అయితే దశరథకి ఇస్తుంది. ఇక పారిజాతం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సుమిత్ర మాత్రం దీప మాట్లాడిన మాటని మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అసలు ఏంటండి, దీప ఎందుకు అలా జోష్న విషయంలో మాట్లాడింది? అదేంటి సుమిత్ర, అక్కడ నువ్వే కదా అన్నావు, పెళ్లి రోజు నాడు భార్యాభర్త సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ జోష్న గుడి సెంటిమెంటు అంటూ కార్తీక్ని తీసుకువెళ్ళింది. ఆ తర్వాత తనకి కళ్ళు తిరుగుతున్నాయే, హెల్త్ బాగోలేదు అంటూ ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. హెల్త్ బాగోకపోతే పారిజాతం పిన్ని ఉంది, అలాగే నేనున్నాను, లేకపోతే నాన్నున్నారు. మాలో ఎవరో ఒకళ్ళం వెళ్ళేవాళ్ళం కదా, మాకు కాల్ చేయకుండా వాడిని పొద్దుపోయే వరకు తన చుట్టూనే తిప్పుకుంది. అలాంటప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆ విషయంలో నువ్వే ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఇంటికొచ్చి దాని గురించే ఎలా ఆలోచిస్తున్నావు? దీపస్థానంలో ఎవరున్నా అలానే ఆలోచిస్తారు కదా, అలానే బాధపడతారు. ఇంకా విషయంలో చర్చించవలసింది ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అవునులేండి, సరే, కానీ దీప అలా మాట్లాడడం ఎందుకు నాకు కాస్త బాధ అనిపించిందంతే, అంతకు మించి ఏం కాదులే. ఆ తర్వాత నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నానులేండి, ఇంక దీని గురించి వదిలే. ఈ జోష్నెంతో దీప కూడా అంతే. దీప మన క్షేమం గురించి తను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. నీ ఆరోగ్యం బాలేని సమయంలో నీకోసం ఎక్కువగా తల్లడిల్లిపోయింది దీపే. నీకోసం తను ఎక్కువగా ఆలోచించేది. తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నీ విషయంలో తను చాలా బాధపడేది తెలుసా? ఆ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది. అవును, నేను చూస్తూ ఉండేవాడిని. ఇక నేను చాలాసార్లు గమనించానండి, దీప కన్నీళ్లు పెట్టుకోవడం కూడా చూశాను. కానీ ఏం చేస్తాను, కన్నె ప్రేమ కదా. జోష్నని అనేసరికి మనసు బాధ కలిగింది అని చెప్పేసి
ఇక అంటూ ఉంటుంది సుమిత్ర. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. దీప నీ కూతురని తెలిసిన రోజు అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకే తెలుస్తుందని చెప్పి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే పారిజాతమైతే జోష్ని గదిలోకి వెడుతుంది. జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏమైంది ఈ గ్రానికి? పిచ్చి పట్టిందల్లా ఎందుకు ప్రవర్తిస్తుంది? దీప విషయంలో గ్రాని ఎందుకు ఇలా చేస్తుంది? నన్ను ఎందుకు అడ్డుకోవాలని చూస్తుంది? అసలు దీపకి ఈరోజు సారి తీసుకుని వెళ్ళాలని, అలాగే దీపకు అన్ని అందాలు అమ్మ చేతుల మీదుగానే జరిపించాలని, ఇంకా మరింతగా దీపను ఇరికిద్దామని చూస్తే ఆ ఫోన్ దగ్గరకు వచ్చి మాట్లాడి దీపం లోపలికి వచ్చేలా చేసింది కూడా గ్రానియే. ఈ గ్రానికి పిచ్చి పట్టినట్టుగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకైతే అర్థం కావడం లేదని చెప్పి జోష్న అనుకుంటూ ఉండగానే పారిజాతం జోష్న దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి ఏంటిలా వచ్చావు? ఎందుకు? ఇంకా ఏమైనా నీ మనవరాలు కానీ మనవరాలికి పట్టుకు వెళ్ళి సారెలు చీరలు ఏమైనా పెట్టి ఏమైనా ఉన్నాయా ఏంటి? మళ్ళీ వెళ్ళాలా ఏంటి? ఏంటి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సిందే. ఎందుకంటే దీప కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న ఆడపిల్లకు అన్ని అందాలు జరగాలి కదా. ఏంటి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు గ్రాని. కడుపుతో ఉన్న ఆడపిల్ల అంటే ఏదో నీ కన్న కూతురికి లేకపోతే నీ కొడుక్కి పుట్టిన నీ మనవరాలుగా అన్నట్టుగా చెప్తున్నావేంటి? దీప ఏమైనా నీ మనవరాలు అనుకుంటున్నావా ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. దీప నీ సొంత మనవరాలు అన్నట్టుగా ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు? మొన్నటి వరకు నేనే నీ మనవరాల్ని అన్నావు. నాకే ప్రతి విషయంలో సపోర్ట్ చేసేదానివి. ఈరోజు దీపే నీ మనవరాలు అన్నట్టుగా ప్రతి విషయంలోని దీపకి సపోర్ట్ చేస్తూ నన్ను పక్కన పెడుతున్నావు. అసలు ఏంటి కథ? ఏంటి నీ కొడుకు కథనేమైనా మార్చి చెప్పాడా ఏంటి? అవునులే, నీ కొడుకు మహామేధావి కదా, కథను మార్చగలడు, కథని ఎలాగైనా మలుపు తిప్పగలడు. అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు, కానీ తన అమాయకత్వం ముందు చాలా తెలివితేటలే ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంటి వారసురాల్ని కాదు అని తెలిసింది నీ కొడుకు ద్వారాగానే, దీపి ఇంటి వారసురాలని తెలిసింది కూడా నీ కొడుకు ద్వారాగానే కదా అని ఆ విషయం మాత్రం మనసులో అనుకుంటుంది. అలాగే ఇక దీప గురించి బావకి దీపకు తెలిసింది కూడా నీ కొడుకే. నీ కొడుకు కథ ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్న చాలా మలుపులైతే తిప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఏదో ఒకరోజు నీ కొడుకు ఈ కథల మలుపుల్లో ఇరుక్కుని బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు? ఇంక నేను నీ మనవరాల్ని కాదు అనుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు నాకు ఎలాగూ ఏ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. వెళ్ళు. మనవరాలు కానీ మనవరాలు దీప దగ్గరికి. మనవరాలు కాకపోవడం అంటే అదే నా మనవరాలు. ఏంటి నీ మనవరాలా? దీప నీ మనవరాలా? ఏ కాదా ఏంటి? నా వారసత్వం తన దగ్గర ఉంది. నేను అలాగే ఇక నా కోడలు ఇప్పుడు నా మనవరాలు ఇంటి పని మనుషులుగా పని చేస్తున్నాం. అదే దాని దగ్గర ఉన్న వారసత్వం. నా మనవరాలు అనడానికి అదే నిదర్శన అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. పక్క నవ్వుతూ ఉంటుంది జోష్న. అయితే ఈలోగా ఇక శివనారాయణ అటుగా వెళుతూ ఉంటాడు. ఏంటి జోష్న అంతగా నవ్వుతుందేంటి? జోష్న ఇంతగా నవ్వడం, ఇంత హ్యాపీగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఏమైంది? ఈ పారిజాతం ఏం చేసిందో జోష్న అంతగా నవ్వడానికి అని చెప్పేసి ఇక వెనక్కి వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటో ఈ మనవరాలికి గ్రానికి ఎప్పుడు చూసినా ఏదో ముచ్చట్లు కనిపిస్తూనే ఉంటాయి. జోష్న ఇంతలా నవ్వుకుంటూ మాట్లాడడం హ్యాపీగానే ఉంది. అసలు ఏంటిది కదా అని చెప్పేసి అనుకుంటూ అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఈలోగానే ఎందుకే పిచ్చిదాల్లా నవ్వుతున్నావేంటే? దీపని మనవరాలని భ్రమపడుతున్నందుకు. భ్రమేంటి? భ్రమ నిజమే కదా, దీపే నా మనవరాలు. ఎందుకంటే దీప అలాగే నువ్వు పుట్టిన క్షణంలో బిడ్డల్ని మార్చేశాను నా చేతులతో నేను. కానీ దీపని ఇక నేను దూరంగా అసలు చంపించేయాలి అనుకున్నాను. కానీ నా అదృష్టం బాగుండి దీప బస్టాండ్లో కుబేర చేతికి దొరికింది. కుబేర చేతికి దొరికి దీప ఇక కుబేర కూతురులా పెరిగింది. దీపని సుమిత్ర కూతురు అనుకుని చంపించేయాలని ప్రయత్నించాను నేను. నువ్వేమో నా మనవరాలు అనుకుని నిన్ను సుమిత్ర ఒడికి చేర్చాను. చివరికి నా మనవరాలనే నేను అనాథం చేసుకున్నానని తెలుసుకోలేకపోయాను. ఏంటి? దీప నీ మనవరాలా? నేను సుమిత్ర కూతురున.
ఒక్క క్షణం అలానే ఉండు గ్రాని. నీ మనసుని నీ మైండ్ని ఎవరో బాగానే పొల్యూషన్ చేశారే, అందుకనే ఒక్క క్షణం అలానే ఉన్నావు అనుకో, నీకు నిజమేంటో ఇప్పుడే తేల్చి చెప్పేస్తాను అని చెప్పేసి తన దగ్గర ఉన్న డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొస్తుంది. ఇవన్నీ విన్న శివనారాయణ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి చూస్తూ ఉండిపోతాడు. తనకి ఏం అర్థం కాదు. అయోమయం పరిస్థితి అయితే ఆ క్షణంలో కనిపిస్తూ ఉంటుంది. అసలు జోష్న డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకురావడం ఏంటి, అసలు ఏంటి కథ అని చెప్పేసి అలా నిలబడి ఉండిపోతాడు నిర్ఘాంతుడైపోయి చూస్తూ. ఏంటి ఈ రిపోర్ట్స్ ఏంటి, ఇదిగో ఇవి చూడు. అవును, నీకు ఇంగ్లీష్ రాదు కాదు, నువ్వు సుమిత్ర కూతుర్ని నేను అనుకుంటున్నావు, అలాగే దీప నీ అసలు మనవరాలు అనుకుంటున్నావు. నీకు తెలియని ఒక నిజం చెప్పమంటావా? దీప ఈ ఇంటి అసలు వారసురాలు. నేను నీ కొడుకు దాసు కూతుర్ని. బోన్ మేరో ఇచ్చింది, అమ్మని కాపాడుకుంది. ఈ ఇంటి వారసురాలు దీప. దీపే ఇంటి వారసురాలని నీ కొడుక్కి ఎప్పుడో తెలుసు. నీ కొడుకు నిజం చెప్పడానికి వచ్చిన ఆ క్షణంలోనే నీ కొడుకు నోటి వెంట నిజం రాకూడదు అని చెప్పి తల మీద గట్టిగా కొట్టడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. చావాలని కొట్టలేదు, కానీ తప్పనిసరి పరిస్థితిలో కొట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కథని నీ కొడుకు దీపని నీ వారసురాలని చెప్తే నువ్వు దీప విషయంలో అడ్డుపడి ఇక నన్ను ఏమీ చేయనివ్వకుండా జాగ్రత్తగా దీపని కాపాడుతావని చెప్పి బావ నీ కొడుకు కలిపి అలా ప్లాన్ చేశారు. దీప ఈ వంశానికి వారసురాలు, సుమిత్ర దశరథుల కూతురు. ఈ నిజం బయట పెడితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం, లేకపోతే దీప ప్రాణానికి నేనైనా ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది. అందుకే నిజాన్ని బయట పెట్టకుండా నా నోటితోనే నిజం బయట పెట్టించాలని బావ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ జోష్న చాలా తెలివైంది. జోష్న ఎలా నిజం బయట పెడుతుంది, అది జరగని పని. ఈ జన్మలో దీపని ఈ ఇంటి వారసురాలిగా రానివ్వను. నేను ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. బావ నావాడే, ఈ ఆస్తి నాదే, ఈ ఇంటి వారసత్వము నాదే. దీప తలరాతని నువ్వు మార్చేశావు, అలాగే నా తలరాతని గొప్పింటి బిడ్డగా బ్రతకమని మార్చావు. అలా మార్చిన తర్వాత కూడా నేనెలా మళ్ళీ దాసు అదే నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నేను పూటకూళ్ళ మనిషిలా బ్రతకలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఏంటే ఇదంతా? దీపేనా నా మనవరాలని నా కొడుకే చెప్పాడు. నీ కొడుకు అలాగే ఇక బావ కలిసి నిన్ను మాయ చేశారని చెప్తున్నాను కదా. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి చూపించు, ఎవరైనా చెప్తారు నేనెవరి కూతురునో, దీప ఎవరి కూతురో. దీపి సుమిత్ర దశరథుల కూతురు కాబట్టే ఇలా నాటకమాడి నిన్ను మార్చేశారు వాళ్ళని చెప్పనేసరికి ఈ మాటలన్నీ విన్న శివనారాయణ చాలా పెద్ద షాక్కి గురవుతాడు. ఇక ఊహించని షాక్ అయితే శివనారాయణకి ఎదురవుతుంది. జోష్న అలాగే ఇక పారిజాతం మాట్లాడుకున్న మాటల కారణంగా దీప తన అసలు వారసురాలని తెలుసుకుని ఇక పారిజాతం తన కుటుంబానికి ఎంతగా మోసం చేసిందో, తన ఇంటి వారసురాల్ని అనాథని చేసి ఇక ఒంటరిగా తను ఏమీ లేనింటి బిడ్డగా బ్రతికేలా చేయడమే కాకుండా ఒక పని మనిషి కూతుర్ని తెచ్చుకొని ఈ ఇంటి వారసురాల్ని చేసింది. ఈ ఇంటి వారసురాల్ని పని మనిషిగా బ్రతికేలా చేసింది. ఇక పారిజాతాన్ని నా మనవరాల్ని చంపి ఆస్తిని అంతస్తుని సొంతం చేసుకుని తను మాత్రమే పెత్తనం చేయాలి అనుకుంటున్న జోష్నని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా కుటుంబానికి, నా కొడుకుకి, కోడలికి అన్యాయం చేసి జోష్న నా మనవరాలనే చంపాలి అనుకుంటుంది. ఎలా వదిలేస్తాను? అలా అని ముందుకు వెళ్ళి చెంప పగలగొట్టి నిలదీసి అడగొచ్చు. నిలదీసి అడిగితే తలదించుకుని నిలబడతారే తప్ప ఇక లేకపోతే కాళ్ళ మీద పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా అయితే వీళ్ళకి శిక్ష పడదు. శిక్ష పడితేనే వీళ్లకు బుద్ధి వస్తుంది. నా మనవరాలి జీవితాన్ని అన్యాయం చేయాలని చూసిన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బాగుపడకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఎట్టి పరిస్థితిలోని వీళ్ళని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి పోలీసులకు కాల్ చేసి తన మనవరాలి మీద, తన భార్య పారిజాతం మీద కంప్లైంట్ ఇస్తాడు. అలా ఇవ్వడంతో పోలీసులు ఇంటికి వచ్చి జోష్నని, పారిజాతాన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. శివనారాయణ గారు కంప్లైంట్ ఇవ్వడం కారణంగానే ఇక్కడి వరకు వచ్చి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఈ ఇంటికి ద్రోహం చేశారని
ఈ ఇంటి వారసురాల్ని చంపాలి అనుకుంటున్నారని జోష్న గారి మీద, అలాగే ఈ ఇంటికి ద్రోహం చేసి మీ మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేసి ఈ ఇంటి వారసురాల్ని అనాథని చేశారని మీ మీద శివనారాయణ గారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పడంతో ఇక ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. నిజం బయటపడిపోయింది, తన తాతకి నిజం తెలిసిపోయిందని తెలుసుకుని జోష్న పెద్ద షాక్కి గురవుతుంది. జోష్న తన కన్న కూతురే కాదని తెలుసుకున్న ఇక సుమిత్రకైతే ఊహించని షాక్ ఎదురవుతుంది. అలా జోష్న పారిజాతానికి నిజం తెలుసుకుని దిమ్మదిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నాడు శివనారాయణ. వాళ్ళిద్దరూ అరెస్టు కావడంతో ఇక తన తాత ముందు ఏమీ చెప్పలేని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది జోష్న అయితే. ఇక పారిజాతం జోష్న ఆడుతున్న నాటకాలు మొత్తం బయటపడిపోవడంతో సుమిత్ర ఏడుస్తూ కుప్పగూలిపోతుంది. ఇన్ని రోజులు నా కూతుర్ని అనాథగా చూశానని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర, బాధపడకు, నువ్వేమైపోతావు భయంతోనే నిజం చెప్పలేకపోయామని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక అక్కడ జోష్నకి పారిజాతానికి గుండెలు పగిలే నిజం బయటపడిపోయేసరికి సుమిత్ర ఏడవడం మొదలు పెడుతుంది. ఇక శివనారాయణ మాత్రం చాలా పెద్ద షాక్ ఇస్తాడు ఇద్దరికీ కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.